నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. వరి వద్దట వేసేది ఏదట అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. స్పష్టత కరువైన ప్రభుత్వ విధానం, వచ్చే సీజన్కు ఏది ప్రత్యామ్నాయం అంటూ ఈ అంశం. ఇటీవల వరి వద్దు అని చెప్తున్న ప్రభుత్వం మరి ఏ పంట వేయాలో కూడా ఇప్పటివరకు ఒక విధానపరమైన నిర్ణయం చెప్పకపోవడం, రైతులను గందరగోళ పెట్టడం, గతంలో ఏకంగా పెట్టుబడి సాయాన్ని, రైతు రుణమాఫీని ఎగ్గొట్టి చివరికి పండించిన పంటను కూడా కొనకుండా రైతులను అరుగోసుగబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు వరి వద్దంటున్న పరిస్థితి. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో ఆగ్రహం పెళ్లిబొక్కుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. దిక్కు తోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం అంటూ ఈ వార్త. ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పని ప్రభుత్వం, ఇతర పంటల కొనుగోలుకు ముందుకు రాని సర్కార్, అలాగే మక్కలు, జొన్నలు, సన్ఫ్లవర్ కొనాలని రోడ్డెక్కిన రైతులు అంటూ ఇంకా కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. దాదాపు 60 రోజుల పాటు అవస్థలు పడ్డప్పటికీ కూడా ఇంకా పంటల కొనుగోలును పూర్తి చేయకపోవడం, తొలగించకుండడానికి కూడా అనేక రకాల అవస్థలు పెట్టిన నేపథ్యంలో రైతుల నిరసనలు ఇంకా కూడా హోరెత్తుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ, ఇప్పుడు మద్దతు లేదు, బోనస్ ఇయ్యరు, చివరికి పంటను కొనే దుస్థితి కూడా లేకపోవడం అనేది అంత బాధాకరమని రైతులు మండిపడుతున్న పరిస్థితి. తన వైఫల్యాల్ని రైతులపై నెట్టేందుకు సర్కారు ప్రయత్నం చేస్తోందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. మరి రైతులు ఏం కావాలి, ఏ పంటలు సాగు చేసుకోవాలని తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. యాసంగి భరోసా లేనట్టే అంటూ పెట్టుబడి సాయానికి సంబంధించిన అంశం కూడా కనిపిస్తుంది మనకు. సర్కారు ఎగవేతల ఖాతాలో మరో సీజన్ రైతు బంధు చూస్తూ ఉన్నాం. రెండో విడత వేసి నెల దాటినా కూడా రాని మూడో విడత అంటూ 1-2 ఎకరాలకేసి మిగతాదంతా కూడా ఎగ్గొట్టే ప్రయత్నం, ఆ పన్నాగం నడిచిందనే అంశం. 9,000 కోట్లకి ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 5,000 కోట్లే, 4,000 కోట్లు ఎగ్గొట్టిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగు పనులు ప్రారంభమవుతూ ఉంటే ఇంకా కూడా యాసంగికి పూర్తి కాని భరోసా అంటూ వార్త. ఇక వానాకాలానికి వస్తుందా అని రైతాంగంలో తీవ్ర స్థాయిలో నైరాశ్యం రాజ్యమేలుతుంది. మొత్తం వ్యవస్థ అంతా కూడా కుప్పకూలి వ్యవసాయం మరోసారి సంక్షోభంలోకి నెట్టిన పాపం కాంగ్రెస్ సర్కార్కి తగ్గుతుందని రైతులంతా మండిపడుతున్నారు. 8 రకాలకే బోనస్ అంటూ వార్త. అలాగే వర్షాభావ పంటలే వేయాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు మూలుగుతున్న రియాలిటీపై ధరల మూత అంటూ ప్రధానమైన వార్త. ఇప్పటికే వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో, రియల్ ఎస్టేట్ కుప్పకూలిన నేపథ్యంలో ఇప్పుడు ధరల మూత ఏదైతే ఉందో, పెంచిన భూముల ధరలతో అది మరింతగా మూలిగే నక్కపై మరింత తాటిపడ్డి పడ్డట్టుగా పూర్తిగా రియాలిటీని కుప్పకూల్చినట్టుగా కనిపిస్తూ ఉంది. పెంచిన భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో రియాలిటీ వర్గాలు, రియాలిటీ రంగాలు, రియాలిటీపై ఆధారపడే బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రియల్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితులు మనం చూసాం. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఏటా 4,000 కోట్ల అదనపు రాబడే లక్ష్యం అంటూ ఈ వార్త. 98,000 ప్రాంతాల్లో భూములు, అపార్ట్మెంట్ ధరలను సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాంతాల్లో 100% మేర పెంపు, కొన్ని చోట్ల 300% పైగా విలువను పెంచారు. ఇప్పటికే చలాన్లు చెల్లించిన వారికి సైతం కొత్త ఛార్జీలు వర్తిస్తాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అంటా ఉన్నాయి. పెంపు ఛార్జీలు అదనంగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక నిన్న కేటీఆర్ గారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించారు. చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్ను ఆయన పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. స్కాములు బయట పెడుతున్నామని సర్కారు కేసులు పెడుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. సింగరేణి కుంభకోణాల నుంచి డైవర్షన్ కోసమే సుమన్పై అక్రమ కేసులు, ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తానన్న రేవంత్పై చర్యలు తీసుకోరా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన శిక్షార్హుడు కాదా? కాంగ్రెస్కో నీతి, బీఆర్ఎస్కు మరో నీతి? పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తానన్న బండి సంజయ్కి ఏ సెక్షన్లు వర్తించవా? 1,600 కోట్ల సింగరేణి బొగ్గు మాయంపై కేంద్రం అలాగే సీఎం జవాబు ఇవ్వాలని కూడా ఆయన సవాల్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. నిన్న ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సింగరేణిలో అవినీతిపై 7న సదస్సు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. హాజరు కానున్న మాజీ మంత్రి హరీష్, పోస్టర్ ఆవిష్కరించిన కొప్పుల ఈశ్వర్, కార్మికులు తరలి రావాలని పిలుపు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 18 మంది చనిపోతే మాట్లాడరా, నిరుద్యోగుల ప్రాణాలంటే కాంగ్రెస్కు లెక్కలేదా అంటూ నిన్న మాజీ మంత్రి తలసాని ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం కూడా కనిపిస్తుంది. వంచన సభలో ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ ఈ వార్త. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కూడా కాంగ్రెస్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది.